8 అంతస్తుల్లో హైకోర్టు భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు భవన నిర్మాణం 8 అంతస్తులు ఉంటుందని, 8వ అంతస్తులో సిజే కోర్టు ఉంటుందని, 2, 4, 6 అంతస్తుల్లో మిగిలిన కోర్టు హాళ్లు ఉంటాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవన నిర్మాణ పనులు 2027 నాటి పూర్తి కానున్నట్లు ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. అమరావతిలో 7 భవనాలను ఐకానిక్ నిర్మాణాలుగా చేపట్టి పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. మంత్రి ప్రకటన పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే అమరావతిలో భవన నిర్మాణాల ప్రక్రియ వేగవంతమైంది. ఐకానిక్ భవనాలు 7 ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక భవనంలోనే ఇప్పటికీ కొనసాగుతుంది. దీన్ని శాశ్వతంగా 8 అంతస్తులతో తీర్చిదిద్దనున్నారు. ఈ అంతస్తుల్లో ఒకటి తర్వాత ఒకటి కోర్టులను ఏర్పాటు చేస్తూ మినిస్టీరియల్ స్టాఫ్ ను కూడా సరైన రీతిలో ఆఫీసులు నిర్వహించుకునేలా అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం కావడం, ఆంధ్రప్రదేశ్కు ఒక శాశ్వత రాజధాని రానుండటం చాలా హర్షించదగ్గ పరిణామం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.